ఈసారి తెలంగాణ బడ్జెట్ లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయం, రైతు సంక్షేమం, విద్యకి పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం బడ్జెట్ 3.24 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అయితే గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఈ బడ్జెట్ లో గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీ రోడ్లకు మహర్దశ కల్పించే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ ఈసారి బడ్జెట్ లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఏకంగా 33,688 కోట్ల రూపాయలను కేటాయించింది. దీని ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి పరుగులు పెట్టించనుంది ప్రభుత్వం. ఇక మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తిగా విద్యాశాఖకు అత్యధికంగా కేటాయింపులు చేసింది రేవంత్ సర్కార్. ఏ దేశ భవిష్యత్ అయినా విద్యతోనే నిర్మితమవుతుందని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి. ఈ సత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించాలనే సంకల్పంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని మంజూరు చేయాలని నిర్ణయించారు. అందుకే ఈ బడ్జెట్ లో ఏకంగా విద్యారంగానికి 26,674 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. పిల్లల భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చు కాదన్న భట్టి, అవి భవిష్యత్ తరాలకు పెట్టుబడులని, అమ్మ కలలు, పిల్లల చదువే తెలంగాణ భవిష్యత్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తాం. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం సుమారు 13 లక్షల ఎకరాలుగా ఉంది. మామిడి, సీతాఫలం, మిరప, పసుపు, నారింజ వంటి పంటల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. 79,287 మంది రైతులు 2,90,466 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను మరో 68,000 ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాం. మైక్రో ఇరిగేషన్ పద్ధతులను 2,34,000 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. ఈ బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి 23,179 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ప్రతి ఇంటికి విద్యుత్, ప్రతి రైతుకి భరోసా, ప్రతి పరిశ్రమకు శక్తి, ప్రతి పౌరునికి నాణ్యమైన సేవ, విద్యుత్ సరఫరా చేయటం మన బాధ్యత. భవిష్యత్ తెలంగాణను శక్తివంతం చేయటం మన సంకల్పం. ఈ బడ్జెట్లో విద్యుత్ శాఖకు 21,285 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలు, అవసరమైన మానవ వనరులను అందించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని మేము భావిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చు కాదు, అవి పెట్టుబడులు మాత్రమే.
దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసు కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు.